ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారా అమ్మా? ఉదయమే లేచి ప్రార్థన చేస్తున్నారా? మేము కూడా మీ కొరకు ప్రతి దినము ప్రార్థిస్తున్నాము. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగాలని, ప్రతి శోధనను జయించాలని, ఈ లోకంలో ఎదురవుతున్నటువంటి ప్రతి కష్టమును, ప్రతి బాధను ఎదిరించి దేవుని కొరకు మీరు నిలబడాలని మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రతి దినము ప్రార్థిస్తున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. చూడండి ప్రియ స్నేహితులారా, ఇక్కడ దేవుడు 3 విషయాలను గురించి మనతో మాట్లాడుతున్నాడు. మొదటగా పరలోకమందున్న మన తండ్రి, రెండవదిగా తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చునని ఇక్కడ దేవుడు 3 విషయాలను గురించి మనతో మాట్లాడుతున్నాడు. పరలోకమందున్న తండ్రి అనంటే మనలను సృష్టించినటువంటి సృష్టికర్త, మనలను తల్లి గర్భంలో పిండముగా రూపించినటువంటి ఆ దేవాతి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, మీ పరలోకపు తండ్రి మీరు అడుగు వాటి కంటే, మీరు ఊహించిన వాటి కంటే అత్యధికముగా మీ జీవితంలో దయచేస్తాను అని సెలవిస్తున్నాడు. చూడండి ప్రియ స్నేహితులారా, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి పిల్లల కొరకు మంచివి ఇవ్వాలని ఆశపడుతూ ఉంటారు. వారి పిల్లలు ఏదైనా, అమ్మ నాకు ఈరోజు ఇది తినాలి అనిపిస్తుంది అనుకోండి, వెంటనే ఆ తల్లి ఏం చేస్తుంది, తన పిల్లలు కడుపు నిండా తినాలి, తన పిల్లలు తృప్తిగా భోజనం చేయాలని ఎంతో కష్టపడి రుచిగా వంట చేసి పెడుతుంది. అదే కొంచెం పెద్దవాళ్ళైతే వాళ్ళకి ఏదైనా బైక్ కావాలని కానీ, ఇంకేదైనా అవసరం వచ్చినప్పుడు తండ్రి కొనివ్వడానికి ఆలోచిస్తాడు. ఎందుకనంటే ఒకవేళ బైకు వాడు స్పీడ్గా నడిపి ఏదైనా ప్రమాదానికి గురవుతాడేమో, ఏదైనా అపాయం తెచ్చుకుంటాడేమో అని 1కి 2 సార్లు ఆలోచించి, వానికి ఒక వయసు వచ్చిన తర్వాత, వాడు దాన్ని తోలగల శక్తి సామర్థ్యము వాడికి వచ్చిన తర్వాత ఆ తండ్రి కొనివ్వడానికి సిద్ధపడతాడు. అదే విధంగా చూడండి ప్రియ స్నేహితులారా, తమ పిల్లలు ఇంకేదైనా వాళ్ళ తల్లిదండ్రులను అడిగినప్పుడు ఇంకా వాళ్ళకు మంచివి ఇవ్వడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. దానికోసము వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు. నా పిల్లలు సంతోషంగా ఉండాలి, నా పిల్లలు సుఖంగా ఉండాలి, నా పిల్లలకు ఎలాంటి కష్టం రాకూడదు అని తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి వారికి ఉన్న దాంట్లో శ్రమపడి పనిచేస్తూ ఉంటారు. చూడండి ప్రియ స్నేహితులారా, ఆస్తులు సంపాదిస్తారు, ఇండ్లను సంపాదిస్తారు, స్థలాలను, భూములను సంపాదిస్తారు. ఎందుకనంటే నా పిల్లల వరకు వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్లకు ఎలాంటి కష్టం రాకూడదు, వాళ్ళు బ్రతికినంత కాలం వాళ్ళే కాదు వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలు కూడా సంతోషంగా ఉండాలని ఆ తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి, ఎంతో కష్టపడి తమ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడానికి సిద్ధపడతారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఏమని సెలవిస్తున్నారంటే, మీరు ఈ లోకపు తల్లిదండ్రులే మీ పిల్లల కొరకు అంతగా ఆలోచించి వారి కొరకు మంచి ఈవులను ఇవ్వడానికి మీరు సిద్ధపడితే, నేను మీ తల్లి గర్భంలో మిమ్మల్ని రూపించినటువంటి దేవుణ్ణి, మీ తల్లి గర్భంలో పిండముగా మిమ్మల్ని చేసినటువంటి, పిండముగా ఉన్నప్పటి నుండి తల్లి గర్భం నుండి ఒక శిశువుగా బయటకు వచ్చేంత వరకు నా కన్నులు మిమ్మల్ని చూసినటువంటి దేవుణ్ణి. మరి మీరు నన్ను అడిగినప్పుడు ఎంతో నిశ్చయముగా మీకు మంచి ఈవులను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మన పరలోకపు తండ్రిని మనం ఏది అడిగినా కూడా మనకు దయచేస్తానని సెలవిస్తున్నాడు. చూడండి ప్రియ స్నేహితులారా, పరిశుద్ధాత్మను మనము దేవుని యొద్ద నుండి అడిగినప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనలను ఏ విధంగా నడవాలో, మనం ఏ విధంగా ఈ లోకంలో జీవించాలో మనకు నేర్పిస్తుంది. అపాయంలో నుండి, మన శ్రమలలో నుండి, మన కష్టాలలో నుండి ఆ పరిశుద్ధాత్ముడు మనకు సహాయంగా నిలబడతాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మరి ఈరోజు మీరు దేనిని గురించి మరి చింతపడుతున్నారు, దేనిని గురించి బాధపడుతున్నారు? అప్పుల సమస్యలు ఉన్నాయని బాధపడుతున్నారా? ఉద్యోగం లేదు అని బాధపడుతున్నారా? మరి పిల్లల
వివాహాలు ఏ విధంగా జరిగించాలి అని బాధపడుతున్నారా? మరి దేనిని గురించి మీరు చింతపడుతున్నారు? దేనిని గురించి మీరు ఆవేదన కలిగి ఉన్నారు? మీ జీవితంలో నిరాశ కలిగి ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మనము దేవుని సన్నిధిలో ఆత్మ పరిశీలన చేసుకుందాము. మన పరలోకపు తండ్రి మనము అడుగు వాటన్నింటికంటేను, ఊహించిన వాటన్నింటికంటే అత్యధికముగా మన జీవితంలో దయచేస్తాను అని సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ సమయమందు మరి దేనిని గురించి మీరు చింతపడకుండా, దేనిని గురించి మీరు బాధపడకుండా, మరి మన తండ్రిని ప్రతి అవసరాన్ని బట్టి, ప్రతి ఒక్క బాధను బట్టి మన యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేద్దాము. మన కష్టాలను గురించి అడుగుదాము. మన బాధల నుండి విడిపించమని ప్రార్థన చేద్దాము. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి మరి నాయన గొప్ప వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. అయ్యా, మీ పరలోకపు తండ్రి మీరు అడుగు వాటన్నింటికంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను అనుగ్రహించునని సెలవిచ్చినటువంటి దేవుడు తండ్రి, నాయన మా జీవితంలో కార్యమును జరిగించమని, అయ్యా మా అవసరాలను తీర్చమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మరి ప్రతి ఒక్కరిని ప్రభువా నీ కృపలో భద్రపరుచుకొని యేసయ్యా మరి నాయన మమ్మల్ని అందరినీ ఉదయకాలం దీవించి ఆశీర్వదించమని యేసయ్యా అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.